హుస్నాబాద్ పురపాలక సంఘంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను మరియు చేస్తున్నటువంటి వృత్తులు వ్యాపారాలు ఈ ఫెస్టివల్ నందు ప్రదర్శించడం జరిగింది. అలాగే అమ్మకాలు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి మరియు తదితర లోన్ల ద్వారా స్వయం ఉపాధి పెంపుదలపై రుణాన్ని మంజూరు చేస్తూ ఆర్థికంగా ఎదగడం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మన హుస్నాబాద్ పట్టణంలోని సంఘాలు 503 కాగా ఇందులో 23 సంఘాలకు 2 కోట్ల రూపాయల రుణాన్ని ఇప్పించడం జరిగింది. అయితే ఈ రోజున జరిగిన ఫెస్టివల్లో తినుబండారాలు, పిండి వంటలు, మొక్క పిండితో తయారు చేసినటువంటి స్వీట్స్, కప్స్, ప్లేట్స్, కూరగాయలు, గాజులు, బట్టలు, ప్రెస్ మెటీరియల్స్, అలాగే ఐటమ్స్ మరియు తదితర ఉత్పత్తులతో ఫెస్టివల్ని ఆనందదాయకంగా చేసుకోవడం జరిగింది. ప్రతి మహిళలు ఇలాగే అన్ని రంగాల్లో ముందుండి ఆర్థిక అభివృద్ధి పెంపొందించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఏడీఎంసీ సంతోషిమాత, మేనేజర్ సంపత్, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, ఓబీలు మరియు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సిడిఎంఏ మేడం శ్రీమతి టీకే శ్రీదేవి గారు ఏదైతే రూపకల్పన చేశారో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అంటే మన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళికను రూపొందించడం జరిగింది. తదనుగుణంగా దానిలో మనం ఒక ఎస్హెచ్జి మెంబర్స్ ఏదైతే ఉత్పత్తులు ప్రొడక్షన్స్ వారి యొక్క లోన్స్ తీసుకొని వారు ఏదైతే లోన్ తీసుకొని వారికి సంబంధించినటువంటి బిజినెస్లలో వ్యాపారం చేసుకొని అటువంటి ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేశారు. ఆ ప్రొడక్ట్స్ సంబంధించి మనము ఆ 100 రోజుల ప్రణాళికలో ఈరోజు మరి మన మున్సిపల్ కార్యాలయంలో దీని ఒక ప్రెమిసెస్లో మరి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క ఏదైతే వాళ్ళు లోన్స్ తీసుకొని ఉత్పత్తులు ప్రొడక్షన్ చేశారో వాటికి సంబంధించిన ఎగ్జిబిషన్స్ని మరి ఈరోజు మనం ఇక్కడ మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి మనం ఈరోజు అన్ని ఏదైతే వారి యొక్క గ్రూప్స్ ఉన్నాయో, మహిళా సంఘాలు ఉన్నారో వారి యొక్క ప్రొడక్షన్స్ మనం ఈరోజు విజిట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ని మరి ప్రజలు హుస్నాబాద్లో ఉన్న ప్రజలు మరొకసారి సందర్శించి వారి యొక్క ఉత్పత్తులను ప్రోత్సహించవలసిందిగా కోరడం జరుగుతుంది.